Hi students, today we will discuss about the Kirchhoff's second law. Okay, Kirchhoff's second law explanation. దాని యొక్క కంప్లీట్గా సర్క్యూట్ డయాగ్రాము ఏ విధంగా మనం దాన్ని మూవ్ చేస్తాము అనేది కొన్ని రూల్స్, దట్ ఈస్ ద ఫార్ములా, ఇవన్నీ కూడా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామమ్మా. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే కనుక మన వీడియోస్ని ఏది ఫిజిక్స్ ఛానల్ని సపోర్ట్ చేసి ఇతరులకు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, చూద్దాం ఒకసారి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి కిర్చాఫ్స్ సెకండ్ లా చూద్దాం. సెకండ్ లా స్టేట్మెంట్, ద ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ చేంజెస్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్ ఈజ్ జీరో. ఓకే, ఇక్కడ మొత్తం పొటెన్షియల్ చేంజెస్ ఎనీ క్లోజ్డ్ లూప్ మొత్తం కూడా జీరో అయిపోద్ది అంటది. ఎక్స్ప్లెనేషన్, ద కిర్చాఫ్ సెకండ్ లా ఈజ్ ఆల్సో ఫెమిలియర్ యాజ్ ఏ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అంటారు దీన్ని. అలాగే లూప్ రూల్ అని కూడా, మొత్తం లూప్ మెష్ క్లోజ్డ్ సర్క్యూట్ కాబట్టి లూప్ రూల్ అని కూడా అంటారు. ఇట్ డీల్స్ విత్ ద క్లోజ్డ్ లూప్స్ విత్ ఇన్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్లో మొత్తం కూడా ఇది డీల్ చేసేదన్నీ కూడా మనకి విత్ ఇన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మొత్తం క్లోజ్డే అండ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకుని మనకు తెలిసింది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏమో, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. మనకు సృష్టించలేము, నాశనం చేయలేము. హోల్ యూనివర్స్లో ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం కాన్స్టెంట్గా ఉంటుంది. అలాగే మనం బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఒక ఫామ్లోంచి ఇంకో ఫామ్ మాత్రం మార్చుకోవచ్చు. దీని మీద బేస్ అయి పనిచేస్తుంది అనమాట. సో ఇట్ స్టేట్స్ దట్ ద ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ అలాంగ్ ఏ క్లోజ్డ్ లూప్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ నెట్వర్క్. ఈ ఎలక్ట్రిక్ నెట్వర్క్లో మొత్తం క్లోజ్డ్ లూప్లో ఇది జీరో అయిపోద్ది. సమ్ ఆఫ్ అన్ని వోల్టేజెస్ జీరో అయిపోద్ది. ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ద సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ గెయిన్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద వోల్టేజ్ డ్రాప్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. చూద్దాం సర్క్యూట్ డయాగ్రామ్ ఒకసారి. ఇది V1 అనేది బ్యాటరీ కనెక్షన్, దట్ ఈస్ ఈ వోల్టేజ్ దగ్గర ఏమవుతుంది, గెయిన్ అవుతుంది. బ్యాటరీ కనెక్షన్లో మనకి ఏం తీసుకుంటుంది, గెయిన్ చేసుకుంటాం బ్యాటరీ ఇచ్చామంటే. ఓకే, మనకి వోల్టేజ్ గెయిన్ ఇది. ఇక్కడ ఏమవుతుంది, రెసిస్టెన్స్ అంటే డ్రాప్, ఇది కూడా V3 డ్రాప్. ఇది V4 దగ్గర గెయిన్ అవుతుంది వోల్టేజ్. నెక్స్ట్ V5 దగ్గర కూడా గెయిన్ అవుతుంది. నెక్స్ట్ V6 దగ్గర డ్రాప్ అవుతుంది. ఇది మనకు ఇదేంటిది ఉన్నటువంటి క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, సో లెట్ V1, V2, V3, V4, V5 అండ్ V6 ఆర్ ద వోల్టేజెస్. ఇవన్నీ కూడా V1, V2 అనేది వోల్టేజెస్ అక్రాస్ ది దేని బేస్ చేసుకుని ఎలిమెంట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఎలాంగ్ ఏ క్లోజ్డ్ లూప్. ఏంటమ్మా, ABCDA మొత్తం క్లోజ్డ్ లూపే. ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఎనర్జీ సప్లైడ్ ఆఫ్ దేని చేత, ఈఎంఎఫ్ అనేది ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ చేత ఎనర్జీ అనేది సప్లై చేయబడి ఎలక్ట్రిక్ సర్క్యూట్లో. అండ్ ఎనర్జీ ఈజ్ కన్జ్యూమ్డ్ డ్యూ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద రెసిస్టెన్స్. హెన్స్ ద వోల్టేజెస్ అన్నీ కూడా ఈఎంఎఫ్ సోర్సెస్లో దాని గుండా బయలుదేరేటప్పుడు, స్టార్ట్ అయ్యేటప్పుడు గెయినింగ్ వోల్టేజెస్, డ్రాపింగ్ వోల్టేజెస్ రెండు ఉంటాయి. గెయినింగ్ వోల్టేజెస్ అండ్ వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ అయితేనే వోల్టేజ్, అక్రాస్ ద రెసిస్టెన్స్ అయితేనేమో డ్రాపింగు. నెక్స్ట్ ఈఎంఎఫ్ సోర్సెస్ ఆర్ వోల్టేజ్, ఓన్లీ వోల్టేజెస్ తీసుకుంటేనేమో మనకి అవి వోల్టేజెస్ అక్రాస్ ది ఈఎంఎఫ్ అయితే గెయినింగ్, వోల్టేజెస్ అక్రాస్ ది రెసిస్టెన్స్ అయితే డ్రాపింగ్. అదే చెప్తున్నాడు. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం దీంట్లో ఫ్రమ్ ఏ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ V1, V4, V5. అదే చూద్దాం డయాగ్రామ్లో. ఏ పాయింట్ తీసుకున్నాడు, V1, V5, V1, V4, V5 ఇవే కదా మనకి బ్యాటరీ ఒక వోల్టేజెస్ అనేవి ఈఎంఎఫ్ ద్వారా వెళ్ళేది. ఇవన్నీ కూడా ఏమని చెప్తున్నాడు, గెయినింగ్. V5 ఆర్ గెయినింగ్ వోల్టేజెస్, వేర్ యాజ్ V2, V3, V6 ఆర్ డ్రాపింగ్. అవన్నీ కూడా రెసిస్టెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది రెసిస్టెన్స్ అవన్నీ కూడా. సో అకార్డింగ్ టు కిర్చాఫ్స్ వోల్టేజ్లో సమ్ ఆఫ్ ఆల్ దీస్ వోల్టేజ్ అన్నీ కూడా జీరో చేస్తాం కదా. సో యాడింగ్ ఆఫ్ ఆల్ దీస్ వోల్టేజెస్ టేకింగ్ యాజ్ గెయినింగ్ వోల్టేజెస్ యాజ్ పాజిటివ్, డ్రాపింగ్ అన్నీ నెగిటివ్ తీసుకుంటాం, గెయినింగ్ అన్నీ కూడా పాజిటివ్ తీసుకుంటాం. దాని ప్రకారం రాద్దాం. ఇప్పుడు చెప్దాం దీంట్లో సర్క్యూట్ డయాగ్రామ్ చూసి చెప్పేయచ్చు. V1, సో ఇది చూడమ్మా, ఇది గెయినింగ్ కదా, పాజిటివే కదా V1. ఓకే, ఇది డ్రాపింగ్ కదా -V2. ఇది డ్రాపింగే కదా -V3. ఇది గెయినింగ్ కదా +V4. నెక్స్ట్ ఇది కూడా గెయినింగ్ కదా +V5. ఇది డ్రాపింగ్ కదా -V6 ఈజ్ ఈక్వల్ టు జీరోనేగా. అదే రాశాడు ఇక్కడ, బట్టి కొట్టొద్దమ్మా. ఈజ్ ఈక్వల్ 0. డయాగ్రామ్ చూసి వేసేసుకోండి. సో పాజిటివ్ అన్నీ ఈ సైడ్ ఉంచేద్దాం, నెగిటివ్లన్నీ ఇటు తీసుకెళ్తే పాజిటివేగా. సో V1, V4, V5, V2, V3, V6. సో సిగ్మా V ఈజ్ ఈక్వల్ 0 రాసుకోవచ్చు దీని నుంచి.
సో V1, V4, V5 ఆర్ వోల్టేజెస్ అక్రాస్ ది ఈఎంఎఫ్ సోర్స్ అవన్నీ కూడా. ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ ద ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ ద ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ యాక్టింగ్ ఎ లూప్ సిగ్మా ఈ ఈజ్ ఈక్వల్ టు ద ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ ద వోల్టేజెస్ డ్రాప్స్. సిగ్మా ఈ బదులు సిగ్మా ఐఆర్ అని రాసుకోవచ్చు. సో అక్రాస్ ది వేరియస్ ఎలిమెంట్స్ కాబట్టి సిగ్మా ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఐఆర్ ఫార్ములా. సో సిగ్మా ఈ ఇటు వస్తే సిగ్మా ఐఆర్ ఈజ్ ఈక్వల్ 0. సో నోట్ పాయింట్ చూద్దాం ఒకసారి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం సెకండ్ లాలో ఎగ్జాంపుల్ మనం సాల్వ్ చేయాలంటే కంపల్సరీ ఇది వచ్చి ఉండాలి. రెసిస్టెన్స్ రూల్. ఏంటిది? రెసిస్టెన్స్ రూల్. ఏంటి రెసిస్టెన్స్ రూలు? ఫర్ ఏ మూవ్ త్రూ ఏ రెసిస్టెన్స్ ఇన్ ఏ డైరెక్షన్. సరే చూద్దాం, మీకు ఇలా అర్థమవుతుంది. వాడు ఏమని ఇచ్చాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యూట్ డయాగ్రామ్లో ఇలా ఉంది. ఓకే, సర్క్యూట్ డయాగ్రామ్లో ఇలా ఇచ్చినప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్ ఐ అనేది ఇలా పాస్ అవుతుంది. ఐ ఇలా వస్తుంది, ఇక్కడ ఆర్ ఉంది. ఓకే, యారో మార్కు ఇటువైపు ఉంది. ఓకేనా, యారో మార్క్ అంటే ఐ డైరెక్షన్లోనే ఆర్ ఉంది, అంతేనా? సో మూవ్స్ త్రూ ది ఐ డైరెక్షన్లోనే ఆర్ ఉంది, లేకపోతే ఆర్ డైరెక్షన్ ఐ డైరెక్షన్లో ఆర్ ఉంది. ఎలా అంటే ఆపోజిట్ కాకుండా ఇలా యారో మార్క్ ఇటు సైడ్ ఉంది. సో సేమ్ డైరెక్షన్లో ఉంటే దీనికి -IR వస్తుంది. అది రెసిస్టెన్స్ రూల్. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే అంటే ఈ విధంగా కాకుండా ఇలా యారో మార్క్ ఇలా ఉందనుకో, ఇటువైపు ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది, +IR. ఓకేనా? యారో మార్కు ఇటు సైడ్ ఉంటే పాజిటివ్, యారో మార్కు సేమ్ డైరెక్షన్, కరెంట్ ఎటువైపు వెళ్తుందో, రెసిస్టెన్స్ ఎటువైపు వెళ్తుందో అటువైపే మనకి కరెంట్ ఎటు వెళ్తుందో అటు వెళ్తే, యారో మార్క్ ఎలా ఉంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే -IR, ఆపోజిట్లో ఉంటే +IR. ఇది రెసిస్టెన్స్. ఈఎంఎఫ్ రూల్. ఇది ఈఎంఎఫ్ రూల్. ఈఎంఎఫ్ రూల్లో బ్యాటరీ కనెక్షన్ ఇస్తాం కదా మనం, పాజిటివ్ నెగిటివ్ ఇలా ఇస్తాం. ఇది ఇది ప్లస్, ఇది మైనస్. ఇలా గనక యారో మార్కు ఇలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ మోసుకెళ్తే, నెగిటివ్ నుంచి పాజిటివ్ గనక వెళితే ఇది +ఈగా కన్సిడర్ చేస్తాం. అదే మనకి ఇలా కాకుండా ఈ విధంగా మోసుకెళ్తే ఆపోజిట్లో, అంటే దట్ మీన్స్ ఇట్లా ఉంది కదా, ఇది ప్లస్, ఇది మైనస్. ఓకేనా, ఇది ఇటువైపు కనుక ఉంటే, యారో మార్క్ ఎలా ఉంటే ఆపోజిట్లో ఉంటే -ఈ, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే -ఈ. ఇది మనకి ఈ 2 రూల్స్ కనుక మనకు వస్తే సర్క్యూట్ డయాగ్రామ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, గుర్తుంది కదా? ఇలా కనుక మనకి ఉన్నట్లయితే, ఓకే, త్రూ ఏ రెసిస్టెన్స్ ఇన్ ఏ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్లోనే రెసిస్టెన్స్ కూడా ఉంటే మనకి పొటెన్షియల్ అనేది -IR వస్తుంది. అలా కాకుండా ఈఎంఎఫ్ ఈజ్ మనకి ఇక్కడ ఉన్నటువంటి చేంజ్ ద పొటెన్షియల్ IR ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే, ఇది ఎలా కనుక ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే +IR వస్తుంది. ఈ రెండు మనకి మైండ్లో ఉంటే మన సర్క్యూట్ డయాగ్రామ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది ఓకే. సర్క్యూట్ డయాగ్రామ్కి వెళ్దాం. ఇది సర్క్యూట్ డయాగ్రామ్ ఎగ్జాంపుల్ సర్క్యూట్ సెకండ్లో యూజ్ చేద్దాం. ఇలా E1 ఉంది, ఇక్కడ E2 ఉంది, డైరెక్షన్స్ ఇక్కడ యారో మార్కులు ఉన్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యారో మార్క్ ఇక్కడ, ఇది యారో మార్క్ ఆపోజిట్లో ఉంది. ఓకే, యారో మార్కు అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, ఇటు అప్వర్డ్ డైరెక్షన్. యారో మార్కులను బట్టి మనం వెళ్ళాలి. ఇటు ఉంది యారో మార్కు, ఇటువైపు ఆపోజిట్లో ఉంది, -2 ప్లస్. ఓకే, దీన్ని బట్టి ఫస్ట్ ఒక క్లోజ్డ్ లూప్ తీసుకుందాం. ఏంటిది అది? ఫర్ లూప్ AFCBA. ఓకే, ఇది మర్చిపోదాం కాసేపు. ఇది అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నటువంటి, అప్వర్డ్లో ఉన్నటువంటి ఈ లూప్ మర్చిపోదాం. ఫస్ట్ లూప్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ లూప్ కాన్సన్ట్రేషన్. ఫస్ట్ లూప్ ఏంటమ్మా? AFCBA. ఈ లూప్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మరి ఎలా తీసుకోవచ్చు మనకి లూప్ అనేది? లూప్ని లూప్ ప్రకారం రాయాలి, అవునా? ఓకే, AF కదా, ఈ ఫస్ట్ లూప్ తీసుకుందాం కదా, లూప్ ప్రకారం రాద్దాం. ఇప్పుడు మనకి ఫార్ములాస్ గుర్తుండాలి. ఏం ఫార్ములాస్ నానా? ఈఎంఎఫ్ రూల్, ఈ రూలు, నెక్స్ట్ రెసిస్టెన్స్ రూలు. ఓకే, ఫస్ట్ E1 పాజిటివ్ రాశారు,
E1 పాజిటివ్ కరెక్టేనా? యారో మార్క్ ఎటువైపు తీసుకెళ్తుంది? ఇటువైపు తీసుకెళ్తుంది. అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కేగా. నెగిటివ్ టు పాజిటివ్ తీసుకెళ్తే ఏమని చెప్పాం మనం? నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకెళ్తే ప్లస్ ఈనా మైనస్ ఈనా? ప్లస్ ఈఏగా. ప్లస్ ఈఏగా, కరెక్టే కదా. సో ఇప్పుడు మనం రాయాల్సింది నెగిటివ్ టు ప్లస్ తీసుకెళ్తుంది యారో మార్కు. సో E1 అనేది పాజిటివ్. అండ్ దెన్ నెక్స్ట్ ఇలా తీసుకుని వెళ్తారప్పుడు యారో మార్క్ మళ్ళీ ఇక్కడ ఉంది. అంటే రెసిస్టెన్స్ దారిలోనే I1 I2 కూడా వెళ్తుంది. అంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది, ఇదే డైరెక్షన్లో, క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో ఇప్పుడు దీనికి సేమ్ డైరెక్షన్ రెసిస్టెన్స్ యాజ్ పర్ రెసిస్టెన్స్ రూల్ ప్రకారం సేమ్ డైరెక్షన్లో వెళ్తే రెసిస్టెన్స్ ఎటువైపు అయితే వెళ్తుందో కరెంట్ కూడా అటువైపే వెళితే సేమ్ డైరెక్షన్లో వెళితే అది మనం ఏ విధంగా తీసుకుంటామని చెప్పి మైనస్ ఐఆర్. సో అకార్డింగ్ టు దిస్ రూల్ మైనస్ R1 ఇంటూ I1 ప్లస్ I2. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్ I1 ప్లస్ I2 ఎటువైపు వెళ్తుందో రెసిస్టెన్స్ కూడా అటే వెళ్తుందిగా. ఓకేనా, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, ఆపోజిట్లో. ఇక్కడ ఒక హ్యారో మార్క్ లేదు మనకి, సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి I1 ప్లస్ I2 బ్రాకెట్లో ఉంచాం. మళ్ళీ మైనస్ R2, R1 ఇంటూ I1 ప్లస్ I2 మైనస్ I1 ఇంటూ మైనస్ R2 ఇంటూ I1 ప్లస్ I2. ఇప్పుడు మళ్ళీ సేమ్ డైరెక్షన్లో తీసుకొస్తుంది. ఓకేనా, ఇది కూడా మైనస్సే, సేమ్ డైరెక్షన్ మైనస్ I1 ఇంటూ లేకపోతే ఇటువైపు వచ్చేస్తుంది, ఇలా I1 ఇటు వచ్చేసి యారో మార్కు సేమ్ డైరెక్షన్లో కాబట్టి మైనస్ I1 ఇంటూ R5. అదే కదా రాసుకుంది. ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసాం. క్లోజ్డ్ లూప్ కాబట్టి ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి. అండ్ దెన్ ఇప్పుడు ఏం తీసుకున్నాం? E1 మైనస్ ఈ రెండిట్లో I1 ప్లస్ I2 రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి కామన్ తీసేసాం. కామన్ తీస్తే మైనస్ కామన్ తీసాం. R1 ప్లస్ R2నేగా. ఓకే, మైనస్ R5 ఇంటూ I1 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు E1 కనుక ఇక్కడే ఉంచేసి ఇది ఈజ్ ఈక్వల్ టు పెట్టుకుంటే మైనస్ గుర్తులన్నీ ఇటు అయిపోతే పాజిటివ్ అయిపోతాయిగా. సో ఇప్పుడు ఏమైనా రాసుకుందాం? E1 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ఇంటూ I1 ప్లస్ I2 మైనస్ కాస్త ఇటువైపు తీసుకొచ్చాము కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 తీసేసాం. సో E1 ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ ఇటు సైడ్ వచ్చేస్తున్నాయి మనకి, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేస్తే ఈ మైనస్ గుర్తులన్నీ పాజిటివ్లు అయిపోయినాయి ఇక్కడ. ప్లస్ R5 ఇంటూ I1. ఓకే డన్. ఇది ఫస్ట్ లూప్. సెకండ్ లూప్కి వెళ్దాం. FEDCF. సెకండ్ లూప్ ఏంటి? FEDCF సెకండ్ లూప్ ఇదంతా. ఈ ఫస్ట్ లూప్ మర్చిపోదాం కాసేపు, సెకండ్ లూప్కి వెళ్దాం. సెకండ్ లూప్లో ఇక్కడ E2 అని రాశారు, మైనస్ E2 రాశారు, కరెక్టేనా? వై ఇదేంటిది? మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కానీ యారో మార్క్ ఎటు చూపిస్తుందమ్మా? మనకి యారో మార్క్ ఎటువైపు ఉంది? ఇటువైపు యారో మార్క్ ఉంటే మనకి సేమ్ ప్లస్ వచ్చేది. యారో మార్క్ ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూపిస్తే మనకి ఇచ్చే యారో మార్క్ యాంటీ క్లాక్ వైజ్. ఇది మొత్తం కూడా ఏమవుతుంది? ఇటు కూడా చూడు, ఆపోజిట్లో అనమాట. ఇదంతా ఇటువైపు క్లాక్ వైజ్ ఎలా లెక్క ప్రకారం సర్క్యూట్ డయాగ్రామ్. బట్ సర్క్యూట్ డయాగ్రామ్ మనకి ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్కి మొత్తం యారో మార్కులు ఎటు తీసుకున్నాం? ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో దీన్ని బట్టి మన రూల్ చేంజ్ అవుతుంది. సో E1 ఇప్పుడు ఇక్కడ ఎటు నుంచి వస్తుంది మనకి ఇక్కడ? అంటే దట్ మీన్స్ ఉన్నటువంటి దానికి ఆపోజిట్లో ఉంది కాబట్టి E2 అనేది ఏంటమ్మా మనకి? E2 మైనస్ అయిపోద్ది ఆపోజిట్లో. ఓకే, ప్లస్ నెక్స్ట్ R3 ఇంటూ I2. దీనికి క్లాక్ వైజ్ డైరెక్షన్కి ఇది ఆపోజిట్లో ఉంది కాబట్టి ఇందాక సేమ్ డైరెక్షన్ ఉంటే నెగిటివ్ అన్నాం, మరి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే ప్లస్. నెక్స్ట్ R4 ఇంటూ I2. ఇది కూడా ఆపోజిట్లోనే. సో మనం ఏం తీసుకోవచ్చు? ప్లస్. నెక్స్ట్ R2 ఇంటూ ఇది కూడా అంతే, ఆపోజిట్లోనే ఉంది. క్లాక్ వైజ్ అయితే ఇది ఆపోజిట్లో ఉంది. R2 ఇంటూ I1 ప్లస్ I2. మళ్ళీ R1 ఇంటూ I1 ప్లస్ I2 కూడా ఆపోజిట్లో, అన్నిటి ప్లస్సే. సో మైనస్ E2 తీసుకున్నాం, ఇటన్నిటి తీసుకొచ్చేస్తే మొత్తం మైనస్లు అయిపోతాయి. సో E2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ గుర్తులన్నీ పోతే మొత్తం మన పాజిటివ్ అవుతుంది. వీటిలో ఏమేమి కామన్ తీసుకోవచ్చు అంటే R3 I2 ఉంది కదా, R4 I2. సో R3 ప్లస్ R4 తీసుకుంటే I2 కామన్. ఇక్కడ కూడా అంతే, I1 ప్లస్ I2 రెండిట్లో కామన్ పోతే R1 ప్లస్ R2. ఓకే, నెక్స్ట్ మొత్తం రూలు కాన్సెప్ట్ అండ్ AFEDCBE మొత్తం క్లోజ్డ్ లూప్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇటువైపు వెళ్దాం. E1 కదా, అవునా? E1 పాజిటివే కదా, ఇటువైపుగా యారో మార్క్ తీసుకెళ్తుంది, పాజిటివ్. నెక్స్ట్ E2కి ఆపోజిట్లో కదా, క్వైట్ ఆపోజిట్. ఇది ఇటు వెళ్తుంటే ఈ యారో మార్కులు చూడండి ఒకసారి డయాగ్రామ్లో. ఇదేమో ఇటువైపు వెళ్తుంది, ఇది ఆపోజిట్లో వస్తుంది. సో E1 ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, మైనస్ E2. ఓకేనా? ప్లస్
తర్వాత ఇటువైపు వెళ్ళిన తర్వాత R3 ఇంటూ I2 ఇటే కదా వస్తుంది. R3 ఇంటూ I2 దీనికి కూడా ఏంటి వ్యతిరేకమే కదా, క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ కదా, అప్పుడంతా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనే. సో R3 ఇంటూ I2 కూడా పాజిటివ్. ఓకే, ఆపోజిట్లో పాజిటివ్ వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చరికి R4 ఇంటూ I2 అది కూడా పాజిటివే, అవునా, యాంటీ క్లాక్ వైజ్ మైనస్. ఇటు వచ్చేస్తుంది కదా, ఇటు వచ్చేసి ఇది వచ్చి కలిసింది జంక్షన్ ఇక్కడ క్లోజ్డ్, సి దగ్గర వచ్చేసి కలిసేసి ఇటు వచ్చేస్తుంది. R5 ఇంటూ I1కి మైనస్ వస్తుంది. =0 తీసుకుంటే మనకి E1 మైనస్ E2 ఇక్కడే పెడతాం, తీసుకున్నప్పుడు R5 I1 అటు అవతల వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది, ప్లస్ ముందు రాసుకున్నాం. ఈ ప్లస్లు కాస్త మైనస్ అవుతుంది కాబట్టి -R3 + R4 ఇంటూ I2 కామన్ తీసాం. ఇది మనకి కిర్కాఫ్స్ యొక్క సెకండ్ లా. ఓకేనా, ఈ రూల్ ఒక్కటే మనకి ఇంపార్టెంట్, ఇది ఒక్కటే నోట్ పాయింట్. సేమ్ డైరెక్షన్లో ఉంటే, ఓకే, డైరెక్షన్ ఇట్లా ఉండాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ ఇలా ఉంటే మైనస్. అదే ఇదేం క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే దానికి ఆపోజిట్లో కనుక యారో మార్క్ తీసుకుంటే పాజిటివ్ వస్తుంది. ఈఎంఎఫ్ కూడా అంతే, సేమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇది. ఓకేనా, ఇలా వస్తే దీనికి కూడా మనకి ఏ విధంగా తీసుకుంటాం, నెగిటివ్ టు పాజిటివ్. ఇలా కనుక యారో మార్క్ తీసుకుంటే +E అవుతుంది, ఆపోజిట్లో అయితే -E అవుతుంది. ఓకే, ఓకే అమ్మా, అర్థమైందని అనుకుంటున్నాను. ఆ రూల్ యూజ్ చేసి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని మనం ఎనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో వీట్స్టోన్స్ బ్రిడ్జ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని ఏది ఫిజిక్స్ ఛానల్ సపోర్ట్ చేసి, ఓకేనా, అనేకులకి ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ 1 and all.